అమరావతికి భారత్ రైల్వే పట్టణంలో చోటు దక్కనుంది. దేశంలోని ప్రధాన నగరాలతో అమరావతిని అనుసంధానం చేసే రైల్వే లైన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ నిర్మాణానికి 2245 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏపీ ప్రజలకు ఈ రోజు చారిత్రాత్మకమైనదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అభివృద్ధికి కనెక్టివిటీ కీలకమన్నారు. అమరావతికి రైల్వే లైన్ మంజూరు చేసినందుకు రైల్వే మంత్రికి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. నిర్ణీత సమయానికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో 45,300 కోట్ల రూపాయలతో 4 కొత్త రహదారుల నిర్మాణం జరగనుందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టబోయే అన్ని ప్రాజెక్టులకు 3 నెలల్లోగా భూసేకరణ పూర్తి చేయాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. తల్లి చెల్లితో గొడవ జరిగితే అందులోకి కార్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ 7 లక్షలు సంపాదిస్తున్నారు రఫీ గారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జగన్ తమని లాగుతున్నారని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తమని నిందిస్తూ జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి వారితో రాజకీయం చేయాలంటే సిగ్గనిపిస్తోందన్నారు. గుర్లలో డయేరియా బాధితులను పరామర్శించారు హోంమంత్రి అనిత. గత ప్రభుత్వ తప్పిదాలు పాపాలు ఇప్పుడు జనాలపై పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డయేరియా మరణాలు వాస్తవ పరిస్థితుల్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని తెలిపారు అనిత. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. తమ పాలనలో గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని, ఇప్పుడు రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులున్నాయని మాజీ సీఎం జగన్ విమర్శించారు. డయేరియా మరణాలు చోటు చేసుకున్న గుర్లను ఆయన సందర్శించారు. డయేరియాతో గుర్లలో 14 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ ఎన్నికల హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని జగన్ మండిపడ్డారు. తన తల్లి చెల్లి ఫోటో పెట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మహిళల గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. తల్లిని చెల్లిని చూడని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. దిశ చట్టంపై చర్చకు సిద్ధమా అని జగన్ కు సవాల్ విసిరారు అనగాని. ఈ ఎన్నికల్లో జగన్ కు 11 సీట్లు ఇచ్చిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో 1 సీటు మాత్రమే ఇస్తారన్నారు. జగన్ వల్ల అమరావతి రైతులు కష్టపడ్డారని మంత్రి నారాయణ అన్నారు. రైతు సమస్యల పరిష్కారంపై తాము దృష్టి సారించామని తెలిపారు. 15 రోజుల్లోగా పాత కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తామని నారాయణ ప్రకటించారు. అసెంబ్లీ హైకోర్టు నిర్మాణానికి జనవరి ఆఖరిలోపు టెండర్లు పూర్తి చేస్తామన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ సమావేశం జరిగింది. పెండింగ్ లో ఉన్న 5 డిఏలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ కింద 358 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి కార్మికుని ఖాతాలో 93,750 రూపాయలు వేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మొత్తం ఇవాళ అందిస్తామని తెలిపారు. జనవరి నుంచి రేషన్ కార్డులపై సన్న బియ్యం సరఫరా చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్లో రికార్డ్ స్థాయిలో 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఉత్తమ్ అన్నారు. 20,000 కోట్ల రూపాయలతో ధాన్యం సేకరిస్తున్నామన్నారు. కేటీఆర్ విష ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా దుబాయ్, సింగపూర్ నుంచి పనిచేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వాటిని పోలీసులు కూడా కనుక్కోలేకపోతున్నారని తెలిపారు పీసీసీ చీఫ్. బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాని అనైతికంగా వాడుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసులకు తాము భయపడమని, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వకుండా మోసం చేస్తారని కేటీఆర్ అన్నారు. మహిళలు చీటింగ్ కేసు పెడితే కాంగ్రెస్ వాళ్లు మిగలరని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్న యాదాద్రికి ఎంఎంటీఎస్ సర్వీస్ పొడిగిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్లో 650 కోట్ల రూపాయలతో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు. మలేషియా పర్యటనలో ఉన్న మంత్రి తుమ్మల ప్రపంచంలోని అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఎఫ్జీవీ కంపెనీ సీడ్ గార్డెన్ ను సందర్శించారు. జిల్లాల పర్యటనలో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూర్యాపేట వచ్చారు. కలెక్టరేట్ లో ఆయన జిల్లాలో ప్రముఖులతో మాట్లాడారు.
విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాల్ని గవర్నర్ తిలకించారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు, జిల్లా స్వరూపం గురించి గవర్నర్కు కలెక్టర్ వివరించారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు విచారణను హైకోర్టు నవంబర్ 4కి వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ను అసెంబ్లీ సెక్రటరీ ఆశ్రయించారు. బహిరంగ విచారణకు హాజరైన మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిపిఆర్ రూపకల్పన నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారని ప్రశ్నించగా 2016లో అప్పటి సీఎం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నామని కమిషన్కు వెంకటేశ్వర్లు తెలిపారు. పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండడంతో వచ్చిన నీరు వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మొత్తం 24 గేట్లెత్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం నీరు 590 అడుగులకు చేరింది. దౌలతాబాద్లో 1,56,00,000 రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు దామోదర, కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీత ప్రారంభించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో మాజీ ఎంపీ నందిగం సురేష్కు చెందిన ఆక్రమణల్ని సిఆర్డీఏ అధికారులు తొలగించారు. ఉద్దండరాయునిపాలెం సీడ్ యాక్సెస్ రోడ్ వెంబడి సుమారు 2 ఎకరాల సురేష్ ఆక్రమించినట్టుగా తెలుస్తోంది. విద్యుత్ను ప్రజల ప్రాథమిక హక్కుగా చూడాలని, దాన్ని వ్యాపార దృక్పథంతో చూడొద్దని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. వివిధ రూపాల్లో ప్రజలపై 18,500 కోట్ల రూపాయల భారం మోపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తమకు తెలిసిందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎర్రజెండా పార్టీలన్నీ ఒకటి కాబోతున్నాయని తెలిపారు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. నేలకొండపల్లి మండలంలో నిర్వహించిన సిపిఎం మహాసభలో పాల్గొన్న తమ్మినేని కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే పని బీజేపీ చేస్తోందని ఆరోపించారు. డ్యూటీల పేరుతో తమ భర్తల్ని దూరం చేస్తున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్లోని కానిస్టేబుళ్ల భార్యలు నిరసన చేపట్టారు. అత్యవసర సమయాల్లోనూ సెలవులివ్వడం లేదంటూ బెటాలియన్ ముందు బైఠాయించారు. బెటాలియన్ కమాండెంట్ సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. అసంపూర్తిగా ఉన్న ఎస్ఆర్డీపీ పనులు తక్షణం పూర్తి చేయాలని అధికారుల్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆదేశించారు. ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని అధికారులకు కమిషనర్ సూచించారు. కేరళలోని ప్రతిష్టాత్మక వైనాడ్ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న నవ్య హరిదాస్ నామినేషన్ ఫైల్ చేశారు. మిజోరాం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ ఆమె వెంట ఉన్నారు. లెఫ్ట్ పార్టీల తరపున బరిలోకి దిగిన సత్యన్ మోకేరి కూడా నామినేషన్ దాఖలు చేశారు. విప్లవ యోధులు, అమరవీరుల కలలుగన్న జార్ఖండ్ను తాను నిర్మిస్తానని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. సంతాల్ పరిగణలోని బర్హైత్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు. 2019లోనూ ఆయన ఇక్కడి నుంచే పోటీ చేశారు. కర్ణాటకలోని చన్నపట్టణ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ తరపున కేంద్ర మంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సమాజ్వాదీ పార్టీకి మద్దతిస్తామని యూపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే తెలిపారు. యూపీలో 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వ్యక్తిగత కారణాల రీత్యా విచారణకు హాజరు కాలేనని సెబీ చీఫ్ మాధవి పూరిబుచ్ కోరడంతో ఢిల్లీలో జరగాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం వాయిదా పడింది. మరోవైపు పీఏసీ చైర్మన్ గా వేణుగోపాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ లోక్సభ స్పీకర్కు బీజేపీ సభ్యులు ఫిర్యాదు చేశారు. బెంగళూరులో 3 రోజుల క్రితం కూలిన భవనం శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భవనం కూలిన ప్రాంతాన్ని సందర్శించారు. యమునా నది శుద్ధికి కేంద్రం 100 కోట్లు మంజూరు చేసిన ఢిల్లీ సర్కార్ ఆ పని చేయకుండా లూటీకి పాల్పడిందని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ ఆరోపించారు. ఢిల్లీ ఐటీఓ ప్రాంతంలో యమునా నది నీటిని ఆయన పరిశీలించారు. ఆ అవినీతిలో ఢిల్లీ ప్రజలు విసిగిపోయారని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. కశ్మీర్ పరిస్థితులపై ఇద్దరు చర్చించారు. న్యాయదేవత విగ్రహాన్ని సుప్రీంకోర్టు చిహ్నం మార్చడాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది. తమని సంప్రదించకపోవడాన్ని తప్పుపట్టింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో మ్యూజియం ఏర్పాటును వ్యతిరేకిస్తూ బార్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో 2 సైనికులు, 2 పోర్టర్లు చనిపోయారు. తుఫాన్ దానా ధాటికి ఒడిశా, బెంగాల్ అతలాకుతలమవుతున్నాయి. ఒడిశా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. 15 బోట్లు కొట్టుకుపోయాయి.
ముందు జాగ్రత్త చర్యగా ఒడిశా ప్రభుత్వం తీర ప్రాంతాల్లోని దాదాపు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ దానా దాటికి ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి. పారాదీప్లో అత్యధికంగా 63 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీవ్ర తుఫాన్గా మారిన దానా అర్ధరాత్రి ఒడిశాలో తీరం దాటింది. దానా తుఫాన్పై ప్రధాని మోదీ సమీక్ష చేశారు. ఒడిశా సీఎం మోహన్ చరణ్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని. తుఫాన్ కారణంగా కోల్కతా, భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లను 15 గంటల పాటు మూసేశారు. ఈ ఉదయం 9 వరకు ఆపరేషన్స్ నిలిపేస్తున్నట్టుగా ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలకు కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని హోసూర్లో రసాయన నురుగ పేరుకుపోయింది. దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉన్న ఈ నురుగను వాటర్ జెట్స్ ద్వారా తొలగిస్తున్నారు. భారీ నురుగతో సమీపంలోని 10 గ్రామాలు ప్రభావితమవుతున్నాయి. వాస్తవాధీన రేఖకు సంబంధించి గతంలో ఉన్న పరిస్థితిని పునరుద్ధరించేందుకు భారత్, చైనా మధ్య ఏకాభిప్రాయం కుదిరిందన్నారు రాజ్నాథ్ సింగ్. పరస్పర భద్రత, సమానత్వ సూత్రాల ప్రకారం ఈ ఒప్పందం కుదిరిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. భారత్, జర్మనీ మధ్య జరిగిన హాకీ ద్వైపాక్షిక సిరీస్లో విజేతలుగా నిలిచిన జర్మనీ జట్టుకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. విజేత జట్టుకు ఆయన ట్రోఫీ ప్రదానం చేశారు. గేమ్ గెలిచిన పెనాల్టీ షూటౌట్లో భారత్ ఓడిపోవడంతో సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. కోయంబత్తూరులో ఒక కానిస్టేబుల్ ఉదారతను చాటుకున్నారు. స్థానిక పారిశుధ్య కార్మికులకు దీపావళి సందర్భంగా సొంత డబ్బుతో కొత్త దుస్తులు అందించారు. కర్ణాటక హొసన్లో హాసనాంబ ఆలయం తెరుచుకుంది. 8 మంది పురోహితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయాన్ని తెరిచారు. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 3 వరకు 10 రోజులు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఆలయం తెరిచే రోజు, మూసే రోజు దర్శనాలకు అనుమతి ఉండదు.